హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీలో పుదీనా రైస్ చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా 200 గ్రాములు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. అలాగే 3 కట్టల వరకు పుదీనా ఆకుల్ని ఇలా తుంచి వేసుకుని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఇలా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి వరకు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారేంత వరకు 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా మిశ్రమాన్ని వేసేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత వేసి 3-4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 నిమిషం పాటు కలుపుకుంటూ అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ. పిల్లల లంచ్ బాక్స్కి త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.